ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన తైత్తరీయ ఉపనిషత్తుకు భాష్యాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. 11వ అనువాకలో ఉన్నాము. ఈ మంత్రాలు చూసుకుని ఈ మంత్రాలకు మళ్ళీ భాష్యాన్ని కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. కొంత దూరం చూసాము. ఇంకిక్కడి నుంచి ముందుకు వెళ్దాము. పోయిన వారం ఇక్కడ మన గురువులను, ఆచార్యులను ఏ విధంగా శ్రమ పెట్టకుండా వారిలోని జ్ఞానాన్ని మనము గ్రహిస్తూ ఉండాలి అని చెప్తూ వచ్చారు. ఇప్పుడేం చెప్తున్నారో చూద్దాము. కించ యత్కించిత్ దేయం తత్ శ్రద్ధయా ఏవ దాతవ్యం. ఏది నువ్వు దానంగా ఇచ్చినా సరే, దానం చేస్తూ ఉన్న సమయంలో దాన్ని శ్రద్ధగా దానం చెయ్యాలి. శ్రద్ధ ఉండాలి. నిర్లక్ష్యంగా దానాలన్నీ చెయ్యరాదు అని మనకు మన వేద మంత్రం చెప్తూ ఉన్నది. దానికి మనం అర్థం చూసుకుంటూ ఉన్నాము. ఏదైనా ఏ కొంచెము నువ్వు దానం చేస్తున్నా సరే శ్రద్ధగా దానం చేయవలసి ఉంటుంది అని ఏది చెప్తున్నారో అది శృతి వచనము. శృతి చెప్పిన దాన్నే మళ్ళీ మనకు స్మృతి చెప్తుంది. ఎందుకు అంటే దానము చేసేది నువ్వు శ్రద్ధగా చెయ్యే అని చెప్పినప్పుడు దానము ఏది చెయ్యాలి, ఎవరికి చెయ్యాలి, శ్రద్ధగా చెయ్యడం అంటే ఏమి, ఏ సమయాల్లో చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అని మళ్ళీ అన్నీ మనకు తెలిసి ఉండాలి. మంత్రం ఏం చెప్పింది? దానం చేసే సమయంలో శ్రద్ధగా చెయ్యి అని చెప్పింది. శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అదేయం, శ్రియా దేయం అని అట్లా చెప్పుకుంటూ వెళ్ళింది అది. శ్రద్ధగా చెయ్యి, అశ్రద్ధగా చెయ్యకు దానాలో, నీకున్నంతలో చెయ్యి, చేస్తున్నానన్న పొగరుతో అహంకారంతో కాదు, భయభక్తులతో చెయ్యి, నిర్లక్ష్యంగా కాదు, జ్ఞానంతో చెయ్యి, అజ్ఞానంతో కాదు అని మాత్రం చెప్పింది. అజ్ఞానంతో దానాలు చేయడం అంటే ఏంటి? జ్ఞానంతో దానాలు చేయడం అంటే ఏంటి? సిగ్గుపడుతూ దానం చేయడం అంటే ఏంటి? భయపడుతూ దానం ఎందుకు చేయాలి? సిగ్గుపడుతూ ఎందుకు చేయాలి? శ్రియతో ఎందుకు చేయాలి? అశ్రద్ధగా ఎందుకు చేయకూడదు? శ్రద్ధగా ఎందుకు చేయాలి? ఎట్లా చేయాలి? ఎవరికి చేయాలి? ఎప్పుడు చేయాలి? అన్న విషయాలు మన శృతి చెప్పలేదు. ఈ విధంగా చెయ్యి అనిందంతే. ఇప్పుడు ఎవరికి, ఎప్పుడు, ఎట్లా, ఎక్కడా, ఎక్కడి నుంచి ఏమి పట్టుకునొచ్చి అని మళ్ళీ అవన్నీ మనకు తెలియాలి. వాటన్నింటి గురించి మళ్ళీ మనకు శృతిలో ఉన్న విషయాన్ని అర్థమయ్యే విధంగా స్మృతి చెప్తుంది. మనము మనుస్మృతి చదువుకుంటూ ఉన్నాం ఈ సమయంలో. ఈ మనుస్మృతిలో చాలా చోట్ల ఉంటుంది దానము అని. దానం అని వెతికాననుకోండి నేను. దానం అంటే ఏంటి? ప్రతిగ్రహం అంటే ఏంటి? దానం చెయ్యడం ఏంటి? దానం పుచ్చుకోవడం ఏంటి? ఎవరు? ఎవరికి ఆ అధికారం ఉన్నది? దానము ఎవరు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? తర్వాత వేదాంతం దానం అని కూడా మొత్తం పెడతాను. ఆ రకంగా చూద్దాం. కన్యాదానము అంటే పెళ్లి చేస్తూ ఉన్నప్పుడు కన్యాదానాల దగ్గర నుంచి, సుతాదానం దగ్గర నుంచి అంటే మళ్ళీ అదే వరుడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయడము. ఇంకా తర్వాత బ్రహ్మదానం అంటే విద్యాదానం గురించి చెప్తున్నది. ఆ తర్వాత ప్రదానాలు ఎన్ని రకాలుగా ఉంటాయి వివాహంలో ప్రదానాలు, వాగ్దానాలు ఉంటాయి మళ్ళీ. అవి కాక కన్య గురించే మళ్ళీ మళ్ళీ చెప్తూ వచ్చారు ఏ విధంగా చేయాలి. ప్రియకారకాలు, మళ్ళీ దానాలు ప్రియంగా ఉండాలి, అభీప్సితాలు అని వాటి గురించి మళ్ళీ చెప్తూ వస్తూ ఉంటుంది. మళ్ళీ రుణదానాలు, ఆ తర్వాత అదానాలు, ఆ తర్వాత ఉపాదానము, దానము, ప్రతిగ్రహము ఇంకిదే పనిగా అన్ని రకాల దానాల గురించి ఎట్లా చేయాలి, ఎప్పుడు, ఎవరికి, ఏ సమయంలో, ఎక్కడ, ఎందుకు అని వాటన్నింటి గురించి మనకు స్మృతి యాక్చువల్‌గా దాన్ని ఆచరించడానికి పనికొచ్చే విధంగా చెప్తుంది. ఇట్లానే మళ్ళీ మనకి ఇంకొక శాస్త్రము మన మనుస్మృతి అన్నది
ధర్మశాస్త్రము. దాన్ని మను ధర్మశాస్త్రము, మానవ ధర్మశాస్త్రం అని పిలుస్తారు. మనుషులు ఎట్లా చేయాలి, ఏ పనులు ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఏ విధంగా చేయాలని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఇట్లా అంటే ఇంకొకటి ముఖ్యమైన శాస్త్రం మనం చూసుకునేది భగవద్గీతా శాస్త్రము. ఈ గీతా శాస్త్రంలో గూడా మళ్ళీ 17వ అధ్యాయంలో మన గురువుగారు శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మళ్ళీ ఇదే విషయము దానం గురించి. దానము దాతవ్యమని ఇవ్వాలి. దాన్ని శ్రద్ధగా ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా దానము చేయడానికి వీల్లేదు అని చెప్తూ వస్తారు. ఎందుకు అంటే తెలిసి చెయ్యాలి. ఎప్పుడైనా సరే. ఎట్లా దీయతే, ఎట్లా దానాన్ని ఎట్లా ప్రదానం చేయాలి, వాడెట్లా చేస్తాడు, ఎటువంటి దానం చేస్తే అది సాత్విక దానం, ఏ విధంగా చేస్తే అది రాజసిక దానం, ఏ విధంగా చేస్తే తామసిక దానం అని చెప్తూ వస్తారు. కాబట్టి ఇప్పటికి రెండొచ్చాయి. మన శృతి ఏం చెప్తుందో, అంటే మన వేద వాక్యమున్నదో, దాన్ని ఇంకా కొంచెం మనకర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవి స్మృతులు అంటే శాస్త్రాలు. ఈ స్మృతుల్లో కూడా థియరీ లాగానే చెప్తారు. దానం ఇట్లా చేయాలి, ఇవి దానాలు వీళ్ళకి చెయ్యొచ్చు, వీళ్ళకి అధికారం ఉంటుంది, వీళ్ళకి అధికారం ఉండదు. ఈ సమయాల్లో చేయాలి, ఇందుకు చెయ్యాలి, ఇట్లా చేయాలని మనకు శాస్త్రాలు ఇంతవరకే చెప్తాయి. ఇక్కడ గూడా మన భగవంతుడు దానం చేస్తే ఈ విధంగా చేస్తే సాత్విక దానం, ఈ విధంగా చేస్తే రాజసిక దానం, ఈ విధంగా చేస్తే తామసిక దానం అని జెప్పారు. ఇవి గూడా మళ్ళీ థియరీ వరకే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని యాక్చువల్‌గా ఎగ్జాంపుల్స్‌తో కూడా చెప్పడం కోసం పురాణాలుంటాయి. శృతి, స్మృతి, పురాణం 3 ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటాయి. శృతి అంటే వేదము ఇది నీ విధి అని చెప్తుంది. దాన్ని స్మృతి డిఫైన్ చేస్తుంది. ఆ తర్వాత మన పురాణము ఎగ్జాంపుల్స్‌తో దాన్ని మనకు అర్థమయ్యే విధంగా మళ్ళీ దాన్నే చెప్తుంది. వేరుగా చెప్పదు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మళ్ళీ అదే విషయము కానీ ఎగ్జాంపుల్స్‌తో చెప్తుంది. ఎట్లా? మన రామాయణంలో రామచంద్రమూర్తి ఆయన అడవికి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఆయన గూడా దానాలు చేశారు. సీతను గూడా దానం చేయమని చెప్పారు. లక్ష్మణ స్వామిని గూడా చేసి రమ్మని జెప్పారు. వాళ్ళు ఎట్లా చేశారు దానాలు? రామచంద్రమూర్తి ఎట్లా చేశారు దానము? ఆయన ఇది దాతవ్యం అనుకున్నారు. ఇది నేను చేయవలసిన పని. దానం చేయవలసి ఉంది అనుకున్నారు. వెళ్ళిపోతూ 14 సంవత్సరాలు ఇంక ఇంట్లో ఉండరు. ఊళ్ళో ఉండరు. అటువంటప్పుడు ఆయన దగ్గర ఉన్న వాటిని దానం చేస్తూ వెళ్ళిపోవాలనుకున్నారాయన. అయితే అవి ఏవి దానం చేయాలి? ఏవి చేయవలసిన పని లేదు. ఏమి అని చూసుకున్నారు. ఆయనేం చేశారు? దానాలు ఎవరెవరికివ్వాలి? ఏమివ్వాలి అని చూసుకొని, ఏవి ఉంచుకోవాలి. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగొచ్చినప్పటికి, ఇంక ఇల్లు, వాకిలి మొత్తం అన్నీ దానం చేసుకొని అసలు ఏమీ లేకుండా వెళ్ళిపోవడం కాదు గదా! ఇల్లున్నది. ఇంట్లో వస్తువులు అవి ఉన్నాయి. ఏవి తర్వాత మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత పనికొచ్చేవి ఏవున్నాయో వాటినుంచుకుని, ఇప్పుడు 14 సంవత్సరాలు వాడేందుకు అవసరం లేదు అనుకున్న బట్టలు, ఆభరణాలు మొదలైనవన్నీ దానం జేసేశారు. మళ్ళీ అదే సమయంలో ఇంట్లో వాళ్ళెవరు ఉండరు గాబట్టి, ఇల్లట్లా వదిలిపెట్టిపోతే, దాన్ని మరి చూసుకునేందుకు అవసరం ఉండాలి. పైగా ఇన్నాళ్ళు తన ఇంట్లో, తన తమ్ముడింట్లో పనులు చేస్తూ ఉన్నవాళ్ళున్నారు పరివారము. మరి వాళ్ళకందరికి 14 సంవత్సరాలు ఉద్యోగాలుండవు, జీతాలు ఉండకుండా పోతాయి. వాళ్ళకి మళ్ళీ అవసరం ఉంటుంది. మళ్ళీ వాళ్ళెక్కడ ఎక్కడ చూసుకుంటారు ఉద్యోగాలు. కాబట్టి వాళ్ళందరికీ 14 సంవత్సరాలకి కావాల్సిన జీతాన్ని ముందే ఇచ్చి, ఈ 14 సంవత్సరాలు మా ఇల్లు, లక్ష్మణుడిల్లు మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మేము తర్వాతొస్తామని చెప్పి, అది కూడా ఆయన సెటిల్‌మెంట్ చేసి చాలా చేసి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఏది దాతవ్యం, ఏది ఇవ్వవలసిన వస్తువు, ఏది దానం చేయవలసిన పని లేదు అని చూసుకున్నారు. దాన్ని ఆ విధంగా దానం జేశారు. పైగా ఇది దానం చేస్తే నాకేమి లాభము? వీడికి ఇప్పుడు ఇవన్నీ నేను ఇస్తూ పోయాను గదా! వీళ్ళందరికీ రకరకాలుగా ఏవో ఇచ్చాను. ఏమేమి ఇచ్చారు ఆయన? ఆవులు అట్లాంటివి ఆయన దగ్గర ఏవున్నాయో వాటిని దానం చేశారు. ఎందుకు అంటే ఆయన ఉండరు మరి. ఇప్పుడు వాటన్నింటిని చూసేవాళ్ళుండాలి మరి. ఆయన 14 సంవత్సరాల తర్వాతొస్తారంటే, ఈ ఆవులు మరి ఎట్లా ఉంటాయి? ఆ గోవులన్నింటిని వాటి దూడలతో సహా వాటన్నింటిని దానం చేశారు. ఏవేవైతే ఆ సమయంలో ఇవ్వాలో చూసుకున్నారాయన. వాటన్నింటిని ఇస్తూ పోయారు. అయితే ఇస్తూ ఉన్న సమయంలో ఇన్ని పట్టు బట్టలిస్తున్నాను, ఇన్ని పట్టు మంచాలు, పరుపులన్నీ ఇస్తున్నాను. ఇదిగో ఈ ఆవులు, గోవులన్నీ ఇస్తున్నాను. ఆభరణాలిస్తున్నాను. నాకేమి లాభం? మళ్ళీ తిరిగొచ్చాక నాకేమైనా ఉపకారం చేస్తారా? ఈలోగా నాకేమైనా
హెల్ప్ చేస్తారా అని చూడలేదాయన. ప్రత్యుపకారం కోరుకోకుండా, అవసరం లేదు దాని గురించి ఆలోచన గూడా లేకుండా ఇచ్చారు. అట్లానే దేశము, కాలము, పాత్రత చూసి ఇచ్చారాయన. గోవులు మొదలైనవన్నీ బ్రాహ్మలకు దానం జేశారు. అట్లానే బంగారం అట్లాంటివన్నీ గృహస్థులకు ఏదో పరుపులు, మంచాలు అటువంటివన్నీ గృహస్థులకు దానం జేశారు. ఆ రకంగా ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుని, పాత్రత తెలిసి, ఆ సమయాన్ని బట్టి ఎందుకంటే ఈ 14 సంవత్సరాల్లో ఏవి దానం చేయాలి, ఏమి అని చూసి, అట్లానే ఏ ప్రదేశంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రదేశాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళు వాడుకునే ఉద్దేశాన్ని బట్టి, ఆ దానాన్ని చేస్తూ వెళ్ళారు. కాబట్టి ఇదంతా సాత్విక దానానికి ఉదాహరణలుగా మనకు మన రామాయణంలో ఇటువంటివే భారతంలో, భాగవతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లానే మళ్ళీ ఇదిగో నువ్వు ఈ విధంగా దానం చేశావనుకో, అది రాజసిక దానము అని మనకు స్మృతి చెప్తుంది శాస్త్రము. ఇక్కడ మన మంత్రము, ఉపనిషత్ శృతి ఇదైతే సాత్విక దానము, అదైతే రాజసిక దానం అన్నదేమి ఎక్స్‌ప్లెయిన్ చేయదు. అది ఈ విధంగా చెయ్యనింది. విధి చెప్పిందంతే. ఇంక మన స్మృతి కూడా దానాలు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు, శక్తికి మించి చేయగూడదు, అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా చేయగూడదు అవన్నీ ఇది కూడా చెప్పింది. మన భగవంతుడు గుణాలను బట్టి నువ్వు ఏ గుణంతో ఉంటే ఆ గుణంతో దానం చేస్తావని చెప్పారు. కాబట్టి ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడం కోసము రాజసిక దానాలెట్లా ఉంటాయి అని మళ్ళీ మనకు పురాణము ఒక ఎగ్జాంపుల్ గూడా చూపిస్తుంది ఉదాహరణ. రాజసిక దానానికి ఉదాహరణ ఎవరు మనకు? కర్ణుడు. ప్రత్యుపకారం కోసం చేస్తాడు. ప్రత్యుపకారార్థం చేసిన దానమది. ఎందుకు? ఆయన కవచ కుండలాల్ని దానం చేశాడని జెప్తారు గానీ, కవచ కుండలాలను దానం చేస్తూ ఉన్న సమయంలో ఆయన నాకేమొస్తుంది అని అడిగాడు. ఏదో నీకు శక్తి అని ఏదో ఒక అస్త్రాన్ని ఇస్తాలే పట్టని జెప్పాడాయన మన ఇంద్రుడు. కాబట్టి ప్రత్యుపకారం కోరుకుని చేశాడు. ఏదో ఫలము ఆశించి చేశాడాయన. అట్లానే బాధపడుతూనే చేశాడు. ఇప్పుడు నేను ఇవన్నీ ఒలిచి నీకిచ్చాననుకో రక్తాలన్నీ కారుతాయి మరి నాకు కష్టమైతుంది గదా! అని కొంచెం బాధపడ్డాడు. కాకుండా చూస్తానులే అని ఆయనేంటో జెప్పాడు. ఆ విధంగా డిస్కషన్ తర్వాత ఇచ్చాడాయన. అడిగితే సంతోషంగా ఇవ్వడం అంటే అది చర్మం ఒలిచి ఇవ్వాలది వేరే విషయం. కానీ బాధపడుతూ ఇచ్చాడాయన. ఈ రకంగా చేసేవేమైనా ఉంటే ప్రత్యుపకారం చూసుకుని అటువంటివన్నీ రాజసిక దానాలని జెప్తారు. అట్లానే తామసిక దానాలు ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తూ వస్తాను. నేను చాలా ఆలోచించాను. తామసిక దానానికి నాకు ఇంతవరకు ఇక్కడ చెప్పినట్టు దేశకాల పాత్రత చూసుకోకుండా నిర్లక్ష్యంగా అజ్ఞానంతో చేసే దానాలు తామసిక దానాలు అన్నారు. ఇంతవరకు నాకు మళ్ళీ పురాణాల్లో ఎక్కడ ఎగ్జాంపుల్స్ కనపడలేదు. కనిపించినప్పుడు గుర్తుబెట్టుకొని చెప్తాను. కానీ ఈ విధంగా శృతి ఏం చెప్పిందో దాన్ని స్మృతి చెప్తుంది. దాన్నే మళ్ళీ మనకు పురాణం ఎగ్జాంపుల్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ అదే విధంగా ఏవైతే అశ్రద్ధగా చెయ్యరాదో, శ్రద్ధగా చెయ్యి దానం చేస్తే శ్రియా అంటే విభూత్యా నీకున్నంతలో నీ ఐశ్వర్యం కొద్దీ, నీ శక్తికి మించి గాదు, శక్తి వంచన లేకుండా దేయం అంటే దాతవ్యం ఇవ్వవలసి ఉన్నది. శ్రియా ఇస్తూ ఉన్నప్పుడు లజ్జయా దేయం నువ్వు పొగరుబోత్తనంతో అహంకారపూరితంగా కాకుండా ఇవ్వవలసి ఉన్నది. భియాదేయం భయంగా, భయం పడుతూ అంటే ఇవ్వకపోతే ఏమైనా అంటారేమో అని గాదు. నేను ఈ ధర్మాన్ని జాగ్రత్తగా అనుష్ఠానం చేస్తూ ఉన్నానా లేదా, ఆచరిస్తున్నానా లేదా అని భయపడుతూనే శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. సంవిదాచ మైత్ర్యాది కార్యేణ దేయం. మిత్రత్వము స్నేహంగా ఇవ్వాలి. ఏదైనా ఇచ్చేప్పుడు వాడు నాకన్నా తక్కువ వాడు అన్న ఉద్దేశంతో గాదు. స్నేహంగా ఇవ్వవలసి ఉంటుంది ఏదైనా సరే ఎవరికైనా ఇస్తూ ఉన్నప్పుడు. మనము ప్రదానం చేయడము అంటే అదేదో ఈక్వల్స్‌కి ఇచ్చినట్టు లేదా ప్రదానం చేయడం అంటే నాకన్నా పైనున్నవాడు నాకేదో ఇచ్చాడు అని చెప్పుకుంటాము. దానం చేయడం అంటే నేను నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉన్నాను అని ఆ విధంగా ప్రదానం వేరు, దానం వేరు అని మనసులో ఐడియా ఉంటుంది. కానీ 2 ఒకటే. ప్రదానమన్నా, దానమన్నా ఇవ్వడం అని అర్థము. అంటే మన దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడము అని అర్థము.
ఆ విధంగా స్నేహంతో, శ్రద్ధగా దానాలు చెయ్యాలి. ఇటువంటి లక్షణాలు లేకుండా అశ్రద్ధాపూర్వకంగా, అజ్ఞానంతో దానం చేస్తే దానివల్ల దుష్పరిణామాలుంటాయి. దానివల్ల ఫలితాలు అల్పము లేదా శూన్యము అయి ఉంటాయి. ఆ తర్వాత ఈ దానాల గురించి చెప్పుకున్నాక, అయినా కూడా ఇంత జాగ్రత్తగా మనకు శృతి చెప్తుంది. శృతి చెప్పిన విషయాన్నే స్మృతి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అది చెప్పిన విషయాన్నే మళ్ళీ మన పురాణాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. ఇంత చేసినాక కూడా మళ్ళీ మనం ఒక్కొక్కసారి చాలా దూరము మనం గూడా చదువుకుంటాం, ఆలోచించుకుంటాము. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు చెప్పినవన్నీ చూస్తాము. పెద్దలు ఆచరిస్తూ ఉన్నవి తెలుసుకుని మనం ఆ విధంగా ఆచరిస్తూ ఉంటాము. అయితే అనుకోకుండా ఒక్కొక్కసారి మనం ప్రతిరోజు చేసే కర్మల్లో గూడా అనుమానాలు రావచ్చు. ఒక్కొక్కసారి కొత్తగా నేర్చుకుంటున్నప్పుడైతే చాలా అనుమానాలుంటాయి. కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు అనుమానాలు ఉంటాయి గాబట్టి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురువుగారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాము, తెలుసుకుంటాము, మొదలుపెడదాం. కానీ ఆల్రెడీ ఆచరిస్తున్నప్పుడు కూడా మనకి అనుమానాలు రావచ్చు. ఎంతో కాలం ఆచరిస్తూ వెళ్ళాము. అనుకోకుండా ఏదో ఒకరోజు మనకి దాని గురించి సంశయం కలగొచ్చు. దాన్ని ధర్మ సందేహం అని పిలుస్తాము. అటువంటి ధర్మ సందేహాలు కలిగినప్పుడు అప్పుడేం చెయ్యాలి అని కూడా మళ్ళీ మనకు శృతి మన వేదం చెప్పింది. ఒకవేళ నీకు కర్మ విషయంలో విచికిత్స కలిగిందనుకో, ఏదైనా పని చేసే సమయంలో ఆ పని గురించి క్వెషన్స్ వచ్చాయనుకో, లేకపోతే వృత్త విచికిత్స, ఆచార వ్యవహారాల గురించి క్వెషన్ వచ్చిందనుకో, అప్పుడేం చెయ్యాలి అని ఈ మంత్రము 4 మంత్రం చెప్తున్నది. ఈ విధంగా అనుమానమొస్తే కూడా శృతి ఏం చెయ్యాలని ఇక్కడ ఏమి చెప్పిందో, దాన్నే మళ్ళీ మన స్మృతి కూడా చెప్తుంది. మన శాస్త్రాలు చెప్తాయి. తస్మాత్ శాస్త్రంతే ప్రమాణమని ఆత్మ గురించి చెప్పి, అయితే ఆచార్యుడు ఏ విధంగా ఆచరిస్తాడో చూసి, ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా నువ్వు నేర్చుకోవలసి ఉంటుంది అని గీతా శాస్త్రం కూడా చెప్తుంది. ఈ విధంగా మనకు శృతి చెప్పిన దాన్ని స్మృతులు చెప్తే, దాన్ని మళ్ళీ పురాణం ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించాలి గదా! ఎగ్జాంపుల్‌తో సహా. అందుకని ఇక్కడ ఉన్న 4 మంత్రాన్ని తీసుకుని శృతులు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, డిఫైన్ చేస్తే, దానికి ఎగ్జాంపుల్‌గా మన పురాణం ఎక్కడుంది మళ్ళీ? నువ్వు ప్రతిరోజు ఆచరిస్తున్న ధర్మంలోనే మళ్ళీ నీకొకసారి అనుమానమొస్తే, గురువుగారిని ఆశ్రయించి మళ్ళీ తెలుసుకుని చేయవలసి ఉంటుంది అని ఏమున్నదో దానికి ఎగ్జాంపుల్ మన కృష్ణార్జున సంవాదము. ఆయన చాలా కాలం చేశాడు యుద్ధాలవన్నీ. యుద్ధం ఎందుకు చేయాలి? ఏమైనా పసప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చాడు అర్జునుడు. ఆయనకి తెలుసు. ఆయన ఇక్కడికొచ్చే సమయంలో కురుక్షేత్ర యుద్ధం దగ్గరకొచ్చే సమయంలోకే ఆలోగానే ఆయన ఎంతో ఆలోచించుకున్నాడు. ఎందుకు యుద్ధం చేయాలి? ఎవరితో యుద్ధం చేయాలి? ఏమి అని. తర్వాత ఎక్కడ చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలని గూడా వాళ్ళందరూ కలిసి తీర్మానించుకున్నారు. చాలా రోజులు దాని గురించి వాద ప్రతివాదాలు డిస్కషన్స్ జరిగాయి. తర్వాత ప్రాక్టీస్ అంతా చేసుకున్నాడు. ఇంత చేసి ఇక్కడికొచ్చాక ఆయనకి ధర్మ సందేహం కలిగింది. ధర్మమేనా ఇది? నేను అన్యాయంగా అధర్మం ఆచరిస్తున్నానా? అని ఆయనకి ధర్మ సందేహం కలిగితే, ఆయనకి ఆ వృత్త విచికిత్స ఆచారంలో ఎందుకు అంటే సదాచారాలన్నీ నశించిపోతాయి. కుల ధర్మాలు, జాతి ధర్మాలన్నీ నశించిపోతాయి. ఆచార వ్యవహారాలన్నీ చెదిరిపోతాయి. ఏం చెయ్యాలి అని ధర్మ సందేహం కలిగింది. ఈ కర్మ అంటే నా వాళ్ళని నేను చంపడము, లేదా నేనే వాళ్ళ చేతిలో చావడం ఇటువంటివన్నీ ఈ కర్మలు ధర్మమేనా అన్న ధర్మ సందేహం కలిగింది. అప్పుడేం చేశాడాయన, ఆ విషయం గురించి తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి చాలా మర్యాదగా ఆయన ప్రశ్నలని సుదీర్ఘంగా 40 పైగా శ్లోకాల్లో తనకొచ్చిన ధర్మ సందేహాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి, గురువుగారు నేను నీ శిష్యుణ్ణి. నన్ను శాసించండి. నాకు మార్గోపదేశం చెయ్యండి అని అడిగితే, అప్పుడు గురువుగారు, ఆచార్యులు దయతో ఆయనకి మార్గోపదేశం చేస్తారు. ఆ మొత్తము అక్కడ కృష్ణార్జున సంవాదం జరుగుతున్నదంతా గూడా
అర్జునుడికొచ్చిన ధర్మ సందేహాన్ని ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుని ఆశ్రయించి ఏ విధంగా సమాధానం పొందాడు అన్న విషయాన్ని చెప్తూ వస్తూ ఉంటుంది. ఈ విధంగా శృతి, స్మృతి, పురాణము ప్రతి చోట లైనప్ అయి ఉంటాయి. ఒక్కటే విషయం చెప్తాయి. అయితే శృతి విషయం చెప్పి విధిగా ఊరుకుంటుంది. స్మృతి దాన్ని డిఫైన్ చేస్తుంది, ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. పురాణం దానికి ఎగ్జాంపుల్‌తో సహా మనకు అర్థమయ్యే విధంగా చెప్తుంది. ఇప్పుడు ఇదే మంత్రము నీకొకవేళ నువ్వు చేస్తున్న కర్మల్లోనే అనుమానాలొచ్చాయి. ఆచార వ్యవహారాల్లో నీకేమైనా సందేహాలొచ్చాయంటే అప్పుడేం చెయ్యాలి అన్న విషయం గురించి చెప్పిన ఈ మంత్రానికి భాష్యం చూద్దాము. అధ ఏవం వర్తమానస్య యది కదాచిత్ తే తవ శ్రౌతే స్మార్తే వా కర్మణి వృత్తే వా ఆచార లక్షణే విచికిత్సా సంశయః స్యాత్. ఇక్కడ నేనేవేవి హైలైట్ చేశానో, బోల్డ్ చేశానో అవన్నీ మంత్రంలోని పదాలు. ఆ పక్కన ఉన్నవన్నీ దానికి అర్థాలు. మనకు మామూలుగా ప్రతిపదార్థ తాత్పర్యాలు ఎట్లా చెప్తారు? ప్రతిపదార్థాలు ఎట్లా ఉంటాయంటే, పదం రాసి ప్రతి పదానికి పక్కన ఈజ్ ఈక్వల్ టు పెట్టి దానికి అర్థం చెప్తారు. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఒకటి కనిపించదు. కానీ విషయం అదే. ప్రతి పదానికి దాని పక్కన అర్థం ఉంటుంది. అధ అంటే ఏవం వర్తమానస్య, ఎవరో ఒక ఆయన ఈ విధంగా ఆయన జీవితాన్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రవృత్తి మార్గంలో ఉన్నాడు. వర్తమానస్య పనులు చేసుకుంటూ ఉన్నాడు. యది ఒకవేళ కదాచిత్ ఎప్పుడో ఒకప్పుడు, తే అంటే తవ నీకు, శ్రౌతే స్మార్తే వా కర్మణి, శ్రౌత కర్మలు అంటే శృతి ఈ విధంగా చెయ్యి అని వేదం చెప్పే కర్మల్లో, స్మృతి ఈ విధంగా చెయ్యి అని శాస్త్రం చెప్పే కర్మల్లో ఏమైనా వృత్తేవా ఆచార లక్షణేవా, వృత్తము ఆ పని ఎట్లా చెయ్యాలి అని, లేదా ఆచారము ఏ విధంగా ఆచరించాలి అని, ఆ లక్షణం గురించి ఏమైనా విచికిత్స అంటే సంశయము స్యాత్ కలిగిందనుకో. అప్పుడేం చెయ్యాలి అంటే, ఏయ్ తత్ర తస్మిన్ దేశే కాలే వా, తత్ర అంటే ఆ ప్రదేశంలోనో, ఆ కాలంలోనో నీకు యాక్సెసిబుల్‌గా ఉండాలి. ఎవరైనా ఆచార్యులు, తెలిసిన వాళ్ళు, దాన్ని ఆల్రెడీ ఆచరిస్తున్న వాళ్ళు నీకు అందుబాటులో ఉంటే, అప్పుడు అటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి, ఈ బ్రాహ్మలెట్లా ఉండాలి? ఎవరైతే తత్ర అంటే ఆ కర్మాదౌ యుక్తాః ఇతి వ్యవహితేన సంబంధః కర్తవ్యః. బ్రాహ్మణాః అంటే ఏ బ్రాహ్మలు? నీకు ఏ అనుమానము, సందేహం కలిగిందో అటువంటి కర్మల్లోనే యుక్తులై ఉన్నారు. వాళ్ళా పనులే జేయరంటే వాళ్ళనెళ్లి అడిగి ఏం ఉపయోగము? నీకు ఏ పని గురించి, ఏ ఆచార వ్యవహారం గురించి అనుమానమొచ్చిందో, అటువంటి ఆచార వ్యవహారాల్లోనే ఉన్నవాళ్ళు, అటువంటి కర్మల్లోనే ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగితే వాళ్ళు నీకేమైనా చెప్పగలరు. కాబట్టి దాన్ని వ్యవహితేన సంబంధః కర్తవ్యః కలుపుకోవాలి. యుక్తాః అనుంది గదా ఇక్కడ. ఏ తత్ర బ్రాహ్మణాః అన్నదాన్ని యుక్తాః అన్న దాంతోటి కలుపుకోవాలి అని చెప్తున్నారు. ఆ బ్రాహ్మలు ఎటువంటి వాళ్ళై ఉండాలి? బ్రహ్మ మార్గంలో ఉండాలి. బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు? బ్రాహ్మలు అంటే మళ్ళీ క్యాస్ట్ అని అక్కడికెళ్ళిపోవద్దు. బ్రాహ్మలు అంటే బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు అని అర్థము. వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు. దాన్ని ప్రవచనం చేస్తూ ఉంటారంటే ఎవరికైనా అడిగిన వాళ్ళకి చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గరికి స్వాధ్యాయం, ప్రవచనం చేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, అటువంటి బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. వాళ్ళకి ఎటువంటి లక్షణాలుండాలి? సమ్మర్సినః, వాళ్ళు విచారక్షమాః అయి ఉండాలి. విచారించే లక్షణం ఉండాలి. ఏదైనా నీకొచ్చిన అనుమానాన్ని వాళ్ళకి చెప్తే, వాళ్ళు దాని పూర్వాపరాలన్నీ విచారించి, అందులోని మంచి చెడులు, దోషాలు, గుణాలన్నీ చూసి, నీ పరిస్థితులకు తగిన విధంగా, నువ్వు చేయగలిగిన విధంగా, ధర్మానికి అడ్డు కలగకుండా, ధర్మానికి హాని కలగకుండా, శృతులు, స్మృతులు అంగీకరించిన విధంగా ఉన్నదాన్ని నీకు చెప్పగలగాలి. ఆ విధంగా విచారించి చెప్పే లక్షణం లేకపోతే ఏదో ఒకటి చెప్తున్నాడంటే అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగి ఉపయోగం లేదు. విచారణ సామర్థ్యం ఉండాలి వాళ్ళకు. ఆ తర్వాత యుక్తాః అయి ఉండాలి వాళ్ళు. యుక్తులై ఉండాలి అంటే కర్మని
వృత్తేవ అభియుక్తాః. నువ్వు ఏ కర్మలో అనుమానమొచ్చి వెళ్ళావో ఆ కర్మలో వాళ్ళు అభియుక్తులై ఉండాలి. అందులో పూర్తిగా నిమగ్నమై ఉండాలి. వాళ్ళా పని కంటిన్యూయస్‌గా చేస్తూ ఉండాలి. ఏదైనా నువ్వు ఏదో ఒక టేబుల్ తయారు చేయాలనుకున్నావనుకో, నా దగ్గరకొచ్చి అడిగితే ఏం ఉపయోగం? నాకు చేత గాదు. నేను కార్పెంటరీ చెయ్యను. కానీ ఎవరైనా కార్పెంటరీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు అదే పనిగా టేబుల్స్, చైర్స్ అట్లాంటివి తయారు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికెళ్లి అడిగితే వాళ్ళు నేర్పిస్తారు, చూపిస్తారు. లేదా నువ్వు డీఐవై చేసుకుంటున్నావనుకో, నీ సొంతంగా డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని అన్ని పార్ట్స్ తెచ్చుకొని నువ్వే కూర్చొని రంపాలన్నీ తెచ్చుకొని, మేకులన్నీ తెచ్చుకొని, హ్యామర్స్, సుత్తెలన్నీ తెచ్చుకొని నువ్వు కూర్చొని చేద్దాం అనుకున్నావనుకో. కానీ ఏదో బుక్కులన్నీ చూసావు. నీకింతకు ముందు కొంచెం తెలుసు. మీ నాన్నగారో ఎవరో నేర్పించారు. అయితే కానీ అందులో మళ్ళీ అనుమానాలొచ్చాయనుకో. ఎటువంటి చెక్క తీసుకుంటే బాగుంటుంది ఏమి అని. ఏ విధంగా చెక్కని కోయాలి? ఎందుకంటే నువ్వు చెక్క రంపం పెట్టి కోస్తుంటే అది ముక్కలు చెక్కలైతుంది ఎందుకో? ఇట్లాంటి అనుమానాలొచ్చినప్పుడు అసలు యాక్చువల్‌గా కార్పెంటరీ పని ప్రతిరోజు చేసేవాళ్ళు అంటే ఎక్కువగా చేసేవాళ్ళుంటే వాళ్ళ దగ్గరికెళ్లి అడిగితే చెప్తారు. లేదా ఏదో పాస్టా ఎట్లా తయారు చేయాలి అంటే రోజు చేసేవాళ్ళ దగ్గరకో లేదా ఎవరైనా షెఫ్ ఉంటే వాళ్ళ దగ్గరికెళ్లి అడిగితే చెప్తారు. కాబట్టి ఆ కర్మలో వాళ్ళకి అభినివేశం ఉండాలి. వాళ్ళసలు చెయ్యనే చెయ్యరంటే వాళ్ళ దగ్గరికెళ్లి నా ప్రశ్న అడిగి ఏం ఉపయోగము? కాక సరే పనులు సరే గాని వృత్తము, ఆచారము మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి. మరి ఏ విధంగా చెయ్యాలి అని ఎవరినడుగుతాము? ఆ పనిలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంతకుముందు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుంటే వాళ్ళు "అదిగో నువ్వు పలానా వాళ్ళ దగ్గరికెళ్ళొచ్చు. కార్డ్స్ ఇక్కడ ప్రింటింగ్ చేయించొచ్చు. ఇక్కడ ఈవెంట్ ప్లానింగ్ చేయొచ్చు" అని వాళ్ళేమైనా తెలిస్తే చెప్తారు. లేదా ఆచారము మన ప్రదేశంలో ఆచారాలు ఎట్లా ఉంటాయి? లేతే మన అమ్మ వాళ్ళనో, తాతగారు వాళ్ళనో అడుగుతాం. ఎవరైనా సరే ఆ పని చేస్తూ ఉన్న వాళ్ళుంటే అందులో అభియుక్తులై ఉంటే వాళ్ళని వెళ్లి అడగాలి. ఆ పనితోటి సంబంధం లేని వాళ్ళు, ఆ ఆచారాలు పాటించని వాళ్ళు మీ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే ఏదో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళనడిగితే పెళ్లెట్లా చేయాలని వాళ్ళెట్లా జెప్తారు? దాన్ని బట్టి వాళ్ళకు అందులో అభినివేశం ఉన్నది అంటే, వాళ్ళందులో అభియుక్తులై ఉన్నారు. ఆ పనులు చేస్తూ ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రశ్నించాలి. పైగా ఇంకొకటి రూలేంటంటే వాళ్ళు ఆయుక్తాహ అయ్యుండాలి. ఆయుక్తాహ అంటే అపర ప్రయుక్తాహ. ఇంకెవరో చెప్తే వీళ్ళు చేయడం గాదు. వీళ్ళకు సొంతంగా తెలియాలి. వీళ్ళకా జ్ఞానము ఉండాలి. మనము ఎవరినైతే వెళ్లి అడుగుతున్నామో, ఆ పని ఎట్లా చెయ్యాలో, ఆ ఆచారం ఎట్లా పాటించాలో అని మనకు అనుమానమొచ్చి ధర్మ సందేహం అడుగుతూ ఉన్న సమయంలో, నాకు గూడా తెలీదండి. నేనెవరైనా కనుక్కొనొస్తానండి అంటే ఏం ఉపయోగం మనకు? ఈయన ఎళ్లి ఎవరిని కనుక్కొనొస్తాడో వాళ్ళ దగ్గరికే మనం వెళ్లి మాట్లాడుకోవడం మంచిది. ఎందుకు అంటే ఈయన అసలే ఏమి చేసేవాడు గాదు. ఆయనకెక్కువ తెలీదు. ఇంకెవరి దగ్గరికో వెళ్లి అడిగాడనుకోండి, ఆయన సగం విని, సగం వినక ఆయనకు అర్థమైంది ఆయనకర్థమై మళ్ళీ వచ్చి మనకు జెప్పి ఇవన్నీ జేస్తే మనకు ఒకటి కాలము వృధాగా వ్యర్థమైపోతుంది. రెండోది మనం సరిగ్గా అర్థం చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. దాన్ని వేరుగా ఆచరించే ప్రమాదం ఉంటుంది. దాని బదులు మధ్యవర్తులతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి గాదు. ఎవరో చెప్తే వీడు చేస్తూ ఉన్నాడు అంటే వాడి దగ్గరికెళ్లి మనకు ఉపయోగమేమి? అసలు ఎవరు చెప్తున్నారో వాళ్ళ దగ్గరికెళ్లి అడిగితే, వాళ్ళు స్వయంగా చేస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలిసి ఉన్నది ఆ విషయము అటువంటి వాళ్ళనడిగితే వాళ్ళు యాక్చువల్‌గా చెప్పగలరు. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో. అందుకని మెడికల్ స్కూల్‌లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ కొన్ని సెమిస్టర్స్ థియరీ చెప్తారు. థియరీ మరి తప్పనిసరి. అదయిన తర్వాత క్లర్క్‌షిప్స్ ఉంటాయి. యాక్చువల్‌గా వెళ్ళి డాక్టర్స్ దగ్గర ఎవరు మనం ఏ స్పెషలైజేషన్ చేయదలుచుకున్నామో అటువంటి డాక్టర్స్ దగ్గర వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు ఉండి మనము చూసి నేర్చుకోవాలి. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగాలి. లేదా నేను ఆల్రెడీ డాక్టర్‌నయ్యాను. చాలా కాలము ఏదో పలాని ఇంటర్నల్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ చేసి ఇంకా ఆ ఫీల్డ్‌లో ఉన్నాను. లేదా ఏదో గైనకాలజీ చేశాను. ఏదో ఒకటి చేశాను. ఎన్నో చేశాను. ఎన్నో కేసులు చేశాను. కానీ అనుకోకుండా ఎప్పుడైనా ఒక కేస్ గురించి నాకు క్వెషన్ వచ్చిందనుకోండి. ఏం చేస్తాను? నేనెవరి దగ్గరికి వెళ్తానో వాళ్ళు ఆ పనిలో ఉండాలి.
వాళ్ళు నేనడిగిన క్వెషన్‌ని అర్థం చేసుకొని, విచారించి ఆన్సర్ చెప్పగలిగి ఉండాలి. వాళ్ళు అభియుక్తులై ఉండాలి. కరెంట్‌గా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎవరో చెప్తే వీళ్ళు జేయడం గాదు. సొంతంగా చేస్తున్న వాళ్ళై ఉండాలి. ఈ విధంగా ఉండి కూడా మళ్ళీ అలూక్షాహ అయి ఉండాలి. వాళ్ళు అరూక్షాహ అంటే అక్రూరమతయః అయి ఉండాలి. అలూక్షాన రళయోః అభేదః అని లకారానికి, రకారానికి తేడా లేదు. సంస్కృత్‌లో చాలా పదాలకి తేడా లేదు. ఎందుకు? పాణిని మన నోరు ఎట్లా పలుకుతుందో చూసి ఆ విధంగా సూత్రాల్ని డాక్యుమెంట్ చేశారు. ఒక్కొక్కసారి మాటలు తడబడతాయి. ఒక్కొక్కసారి అట్లా జరిగినప్పుడు పర్వాలేదని ఆయన దానికో రూల్ రాశారు. సూత్రం. ఇప్పుడు అట్లానే ఇక్కడ అలూక్ష అన్న, అరూక్ష అన్న ఒకటే. అరూక్ష అంటే రూక్ష అంటే రోషం, కోపం. ఏం ప్రశ్న అడిగామంటే ఇంక విసుక్కుని, కసురుకుని, చిరచిరలాడుతూ చెప్తే అటువంటి వాళ్ళ దగ్గర మనం తెలుసుకోలేము సరిగ్గా. ఎందుకంటే వాళ్ళెంతో కొంత చెప్తారు. మనం మళ్ళీ ఫాలో అప్ క్వెషన్ వేయడానికి, క్లారిఫై చేసుకోవడానికి భయం అనిపిస్తుంది. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగి ఉపయోగం. వాళ్ళకి తెలుసు. వాళ్ళు అదే మార్గంలో ఉన్నారు. వాళ్ళు విచారించగలరు. వాళ్ళు ఆ పనిని చేస్తూ ఉన్నారు ఇప్పుడు. పైగా ఇంకెవరో చెప్తే కాదు, వాళ్ళు సొంతంగా ఆలోచించి తెలుసుకొని చేస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి గానీ, చెప్పడం అంటే మాత్రము అడిగితే విసుక్కుంటారనుకోండి. అట్లాంటి వాళ్ళు గూడా మనకి పనికిరారు. ఇంకిక్కడికే అయిపోలేదు. ధర్మకామాహ అయి ఉండాలి వాళ్ళు. ధర్మం తెలిసి ధర్మాన్ని కోరుకుంటూ ఉండాలి. ధర్మం తెలిసి ఉండడమే గాదు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉండడమే గాదు, ధర్మాన్ని కోరుకునే వాళ్ళై ఉండాలి. వాళ్ళు అదృష్టార్థినః అకామహతాం ఇతి ఏతత్ స్యుః భవేయుః అన్నారు. ఎంత ముఖ్యమైన విషయం చెప్పారంటే ఇక్కడ మన శంకర్ల వారు. ధర్మాన్ని కాంక్షించే వాళ్ళై ఉండాలి. ధర్మం కావాలని కోరుకోవాలి వాళ్ళు. ఇప్పుడు నేనేదో ఒక పని చేస్తూ ఉన్నప్పుడు వాడు అధర్మాత్ముడనుకోండి. వాడా పనిలో ఉన్నాడు, వాడు విచారించగలడు, వాడు చాలా ప్రేమగా, స్నేహంగా, మృదువుగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలడు. వాడికన్నీ తెలుసు. కానీ వాడు ధర్మం, అధర్మం పట్టించుకోడు. ఏదో ఒకటి చేస్తాడనుకోండి. అట్లాంటప్పుడు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్లి మనం ధర్మ సందేహం అడిగి ఉపయోగం ఉండదు. ఎందుకు అంటే, నా కూతురికి మరి కాలేజ్‌లో సీట్ కష్టమయ్యేటట్టున్నదండి. ఏం చెయ్యాలి అని నాకిప్పుడు ధర్మ సందేహం వచ్చింది. కొత్త నాకేమైనా కాదు. అది పసప్పటి నుంచి దాన్ని ఏదో ఒక స్కూల్‌లో జాయిన్ చేపిస్తూనే ఉన్నాను. అయినా గూడా ఇప్పుడు మళ్ళీ నాకు అనుమానం వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటే, విచారించి ఒకాయన చెప్పగలడు. ఆ పనిలో ఉన్నాడు. ఎవరో చెప్తే చేయట్లేదు. సొంతంగా చేస్తున్నాడు. ఆయనకు గూడా పిల్లలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని స్కూల్స్‌లో, కాలేజెస్‌లో జాయిన్ చేయించాడు. అడిగితే పాపము ఎంత దూరమైనా వెళ్లి చాలా మర్యాదగా చెప్తాడు. చాలా దయతో చెప్తాడు. మృదువుగా చెప్తాడు. కానీ చెప్పేదెట్లా చెప్తాడు? అవునండి. నిజం మరి పలానా స్కూలయితే చాలా మంచిదండి. ఆ స్కూల్‌లో జాయిన్ అవ్వడం మరి నార్మల్‌గా సీట్లు దొరకవక్కడ. ఏదో ఎంట్రన్స్ టెస్ట్‌లు అవన్నీ పెడతారు. అయినా గూడా పర్వాలేదు. మీ అమ్మాయి ఈ రకంగా పలానా చోట కోచింగ్‌లవన్నీ తీసుకొని రాసిందనుకోండి ఎగ్జాము. అప్పుడు ప్రయత్నం చేస్తే వస్తుంది. ఈ రకంగా చేయొచ్చు. ఈ బుక్స్ చదవచ్చు అని ధర్మంగా గూడా చెప్పొచ్చు. లేదా మనము రాస్తే గూడా అమ్మాయికొస్తుందో రాదో టైం వేస్ట్ అయిపోతుందండి. ఈ సెమిస్టర్‌కో, ఈ ఇయర్‌కి రాలేదనుకోండి. మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ చేయాలి. కాబట్టి మాకు తెలిసిన వాడొకడున్నాడు. వాడినడిగి చూస్తాను ఏమైనా డబ్బులేమైనా ఇస్తే క్వెషన్ పేపర్ మనకేమైనా ఇస్తాడేమో కనుక్కుంటానని జెప్పాడనుకోండి. పాపం వాడు చాలా దయగా చెప్తాడు. ఇంకెవరో జెప్పారు గాబట్టి గాదు. వాడు సొంతంగా ఆలోచించుకునే చెప్తున్నాడు. ఆ మార్గంలోనే ఉన్నాడు. వాడి పిల్లలకు గూడా వాడేంటో జేసుకుంటున్నాడు ప్రయత్నాలు. బాగా ఆలోచించి పాపం సలహా చెప్తున్నాడు. మన మంచికే చెప్తాడు. కానీ ధర్మం చెప్తున్నాడా అని చూడాలి. ఇవన్నీ చూసుకొని మనం ఎవరినైనా సలహా అడగాలి. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా మన ధర్మం మిస్ అయిపోతుంది మనకి. అయితే ముఖ్యంగా ధర్మాన్ని కాంక్షించే వాళ్ళు ఏమి కాంక్షిస్తారంటే అదృష్టాన్ని కోరుకుంటారని రాసారాయన. ఆయనకి నమస్కారం శంకర్ల వారికి. ధర్మాన్ని కోరుకోవడం అంటే ఏమి? అదృష్టాన్ని కోరుకోవడం. అదృష్టం బాగుంటే వస్తుందండి. అదృష్టం బాలేకపోతే రాదండి.
నా అదృష్టం బాగుందండి అని అదృష్టం ఉంది, లేదు అనుకుంటూ మనం చాలా మాట్లాడతాం గానీ, అదృష్టం గురించి ఆలోచన చెయ్యం. అదృష్టం అంటే ఏమి అని. అదృష్టం అంటే అకామహతం. కోరికల చేత దెబ్బ తినకుండా ఉండాలి. అటువంటిది అదృష్టం అనర్థం. ఎందుకు అంటే, ధర్మాన్ని కోరుకునేవాడు అదృష్టాన్ని కోరుకోవాలి. అదృష్టం కోరుకునేవాడు. ధర్మాన్ని కోరుకునేవాడంటే అదృష్టాన్ని కోరుకునేవాడు. అదృష్టం అంటే ఏమి? కోరికలతో సంబంధం లేకుండా ఉండేది అదృష్టం. ఏది? ఎటువంటివి అదృష్టాలు? చూద్దాము. ఇప్పుడు నేను నా కూతురికి సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నాననుకోండి. అప్పుడు కూతురు కోసం సీట్ అన్నది అదృష్టమేమి గాదు. కళ్ళకి కనిపిస్తుందది. సీటొచ్చిందా? రాలేదా? అని ప్రత్యక్షంగా. ఏదో నేను జీటీ చేయాలనుకున్నానండి. పాస్టా చేయాలనుకున్నాను, పిజ్జా చేయాలనుకున్నాననుకోండి. లేతే టమాటో పప్పు చేయాలనుకున్నాననుకోండి. అదేమి అదృష్టం గాదు. అది దృష్టం. కళ్ళ ముందు కనిపిస్తుంది. ఏదో నాకు ప్రమోషన్ రావాలి, నాకు ఉద్యోగం రావాలి, పెళ్లి గావాలి, పిల్లలు గావాలి ఇట్లాంటివన్నీ అదృష్టాలు గావు. ఇవన్నీ దృష్టాలు. యాక్చువల్‌గా కళ్ళకి కనిపిస్తాయి అవన్నీ. మనకు యాక్చువల్‌గా తెలుస్తాయి. తెలిసేవన్నీ దృష్టాలు. మనము ధర్మ సందేహాలు ఎవరి దగ్గరికి వెళ్లి అడగాలి? ధర్మ సందేహం అంటే ఏమి? అదృష్టం గురించి మాత్రమే ధర్మ సందేహాలు కలగాలి మనకి. దృష్టమైన వాటి గురించి ధర్మ సందేహం గాదు. అవన్నీ ప్రాపంచికమైన కర్మల గురించి ఏవో క్వెషన్స్ ఒస్తే వంట ఎట్లా చేయాలండి? కార్ ఎట్లా నడపాలండి? ఎగ్జామ్‌కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలండి? లేతే ఈ పద్యం ఎట్లా చదవాలండి? ఇటువంటివన్నీ దృష్టాలు. అదృష్టము ఎటువంటిది అంటే ధర్మం ఒక్కటే. ధర్మం అంటే ఏమి? జ్ఞానము. ఇప్పుడు ఈ పలాని ఆచారం నేను ఈ విధంగా పాటించాననుకోండి. నాకు పుణ్యమో, పాపమో వస్తుందా? పుణ్యం, పాపం ఎందుకొస్తుంది? ఒకవేళ నేను అజ్ఞానంతో చేస్తే పాపమొస్తుంది. జ్ఞానంతో చేస్తే పుణ్యమొస్తుంది. జ్ఞానంతో చేసే కర్మ ఏదైనా పుణ్యకర్మ. దానివల్ల నాకు మోక్షమొస్తుంది. అంతే గదా! అది ధర్మంగా ఉంటుంది. ఇవి అదృష్టాలు. ఇవి అదృష్టాలు. ఎందుకు? ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఏదైనా ఒకటి నేను పుణ్యం కోసం ఒక పని చేశాననుకోండి. ఆ పుణ్యం కోసం కర్మ చెయ్యాలి అంటే అధర్మం చెయ్యలేను. ధర్మమే చేస్తాను. పుణ్యం కోసం చేసే కర్మల వల్ల నాకు జ్ఞానమే వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మోక్షం వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఆ ధర్మము, ఆ మోక్షము, ఆ పుణ్యము, ఆ జ్ఞానము ఇవి ఏవైనా కళ్ళకు గనిపిస్తాయా? ఒక్కటైనా కళ్ళకు గనిపిస్తాయా? కనిపించవు. ఇవి అదృష్టాలు. ఇటువంటి అదృష్టాన్ని కోరుకునే వాడి దగ్గరికి వెళ్లి మనము మన ధర్మ సందేహాన్ని అడగవలసి ఉంటుంది. వాడు ఇటువంటి అదృష్టం గాకుండా దృష్టమైనవేవైనా కోరుకుంటున్నాడనుకోండి, ఇంక వాడినడిగి ఉపయోగం లేదు. మనము ప్రాపంచికమైన విషయాల గురించి క్లారిఫికేషన్స్ కోసం వెళ్ళదలుచుకుంటే, ఏదో వంటెట్లా చెయ్యాలి? చెట్లెట్లా పెంచాలి? అని ఏమైనా మనకు అనుమానాలుంటే, లేతే ఇందాక చెప్పినట్టు టేబులెట్లా నేనే కొనుక్కొనొచ్చి దాన్ని రంపం తెచ్చుకొని ఏంటో జేస్తే, అవన్నీ ఎట్లా చెయ్యాలి అని అడగడానికి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ దాన్ని ధర్మ సందేహం మనము. ప్రాపంచికమైన ఒక పనిని ఎట్లా చెయ్యాలి అని కనుక్కుంటాం అంతే. నేర్చుకుంటాము, చేసుకుంటాం, మానుకుంటాము ఏమో అయితుంది. ధర్మ సందేహం అని దేన్నంటాం మనము? ఏదైతే ధార్మికమైన విషయమై ఉంటుందో, ధార్మికమైన విషయం ఎప్పుడూ అదృష్టమే అయి ఉంటుంది. ధార్మికమైన అంటే నాకు పిల్లలు పుడతారా అండి? లేకపోతే ఇట్లాంటివన్నీ అడిగారనుకోండి. నేను ఈ సంవత్సరం బాగా చదివి ఎగ్జామ్ రాసాననుకోండి నేను పాస్ అవుతానండి. ఇట్లాంటివన్నీ ధర్మ సందేహాలు గావు. ఇవి ప్రాపంచికమైన విషయాలు దృష్టాలు. ధర్మం గురించి నువ్వు సందేహమొచ్చి అడిగావు అంటే, నేను చేస్తున్నది ఇది ధర్మమేనా? ఎందుకు అంటే, నేను చేస్తున్న దాంట్లో హింస ఏమైనా ఉన్నదా? హింస లేదు. అయితే అది ధర్మము. ఎందుకు హింస చెయ్యరాదు? హింస పాపకర్మ. పుణ్యం నాకు కావాలి అంటే, మోక్షం కావాలి, ఊర్ధ్వగతులు గావాలి, జ్ఞానం గావాలి అంటే, అహింసాపూర్వకంగా నేను ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇదిగో ఈ పుస్తకాలన్నీ చదవడము పలానా వాళ్ళు చెయ్యొచ్చు, పలానా వాళ్ళు చేయగూడదు అని చెప్తారు. నేనిది చదువుకోవడం చెయ్యాలా వద్దా? చెయ్యే. ఎవరి కోసం రాసారు ఈ పుస్తకాలన్నీ?
తప్పకుండా చదువు నువ్వు. వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు అవన్నీ ఎవరి కోసం రాశారు? నువ్వు నేర్చుకోవడం కోసం, తెలుసుకోవడం కోసమే గదా! నువ్వు అంటున్న ఆ మోక్షాన్ని, జ్ఞానాన్ని సాధించడం కోసమే. కాబట్టి చదువు అని ఆ మార్గంలో ఉన్నవాళ్ళు చెప్తారు. దాని గురించి నీకు సందేహం వస్తే వెళ్ళు. దాని పేరు ధర్మ సందేహం. దృష్టాలన్నింటినీ ధర్మ సందేహాలని పేరు పెట్టరాదు. అదృష్టాలు మాత్రమే ధర్మ సందేహాలు. కాబట్టి నీకు ధర్మ సందేహం వచ్చి అడిగావంటే, దాన్ని అదే విధంగా అర్థాన్ని ధర్మంగా కోరుకుంటూ ఉన్నవాడు ధర్మమే, అర్థంగా కోరుకుంటూ ఉన్నవాడు అదృష్టాన్ని అర్థంగా వరించిన వాడెవడున్నాడో వాడినడుగు వెళ్లి చెప్తాడు. నేర్చుకో, తెలుసుకో, చేసుకో. ఆ అదృష్టాన్ని సాధించు. బేసిక్‌లీ నువ్వు చేయవలసింది ధర్మ సందేహాల వల్ల, ధర్మాన్ని ఆచరించడం వల్ల నువ్వు సాధించేదేమి? ధర్మాన్ని నువ్వు ధర్మంగా ఆచరించడం వల్ల నువ్వు సాధించే అర్థమేమి? నీకు కావలసిన కామము. ధర్మమే కామమై ఉండాలి. ధర్మమే అర్థమై ఉండాలి. ఇంతకా ధర్మమేమి అదృష్టం అయి ఉండాలి. మోక్షమో, జ్ఞానమో, పుణ్యమో మొదలైన వాటిని కోరుకునే నువ్వు, ఒకవేళ నువ్వు చేస్తున్న కర్మల వల్ల వీటికి హాని కలుగుతుందని అనుమానం వచ్చినప్పుడు, అది ధర్మ సందేహం కాబట్టి వెళ్ళి, అదే మార్గంలో ఉన్నవాడిని, ఆ ధర్మకాముణ్ణి అంటే అదృష్టార్థిని, అకామహతాన్ని కోరికల చేత వాడి మనసు దెబ్బతిని ఉంటే వాడు అదృష్టార్థిందుకు వాడు దృష్టం అర్థిస్తుంటాడు. కళ్ళకు కనిపించేది ఏమైనా డబ్బులిస్తావా? ఏమైనా ఇస్తావా? అని కోరుకుంటాడు వాడు. అట్లా ఏమైనా ఆ విధంగా కోరుకునేవాడు ఏమైనా ఉంటే వాడు మనకి పనికిరాడు ధర్మ సందేహాలు తీర్చడానికి. వాడి కోరిక ధర్మమై ఉండాలి. అదృష్టమై ఉండాలి. వాడి అర్థము వాడు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ మార్గంలో ఉన్నాడంటే అదృష్టాన్ని ఆశించి ఉన్నాడనుకోండి. వాడి మనసు కోరికలతో దెబ్బతినకుండా ఉంటుంది. వాడి దగ్గరికెళ్లి అడిగితే వాడు చెప్తే మీరు వింటే వాడికి మీకు ఉపయోగము. మీరు దృష్టాల గురించి వెళ్ళి అదృష్టాన్ని కోరుకునే వాడిని అడుగుతున్నారనుకోండి. ఇంక వాడికి ఎంత అన్యాయమో. లేదా మీరు అదృష్టాన్ని కోరుకుని దృష్టం మాత్రమే చూడగలిగే, అది మాత్రమే చెప్పగలిగే వాడిని అడిగారనుకోండి. ఇంక మీకెంత అన్యాయము. కాబట్టి ధర్మ సందేహాలంటే ధర్మం అంటే ఏంటో తెలిసి, ధర్మ సందేహాలేంటో అర్థమయ్యి, ఆ ధర్మ సందేహాల్ని ధర్మంగా తీర్చగలిగిన వాడు ఉంటే, వాడి దగ్గరికి వెళ్లి తెలుసుకుని, ఆచరించి ధర్మాన్ని ఆ విధంగా అందుకని ధర్మం చెర అని చెప్తారు. అందరూ అంటారు ఆ మాట. జీవితంలో ఏదో టైంలో ప్రతివాడు సత్యం వద, ధర్మం చెర అనే ఉంటారు. అంటే ఏంటని తెలుసుకోవడానికే అవుతుంది. ఎన్నాళ్ళో పడుతుందసలు అర్థం చేసుకోవడానికి. వాడట్లా స్యుహు, భవేయుహు అట్లా ఎవడైనా ఉంటే, వాడి దగ్గరికి వెళ్లి నీకు అనుమానం వస్తే ధర్మం గురించి సందేహం. ధర్మం అంటే తెలిసింది గదా! అదృష్టం. దాని గురించి నీకు అనుమానం వస్తే, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి, నీ ధర్మ సందేహాన్ని వినయంగా అడిగి, వినయంగా అడగడము అంటే ఏమి అని మళ్ళీ మనకు మన శాస్త్రంలో, గీతా శాస్త్రంలో ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని చెప్తారు. ఆ విధంగా అడిగి తెలుసుకోవచ్చు. తే మన వాళ్ళేం చేస్తారు? బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు, ఈ బ్రాహ్మలు ఇవన్నీ ఉన్నవాళ్ళు, ధర్మకాములు, అదృష్టార్థులు, అలూక్షతో ఉన్నవాళ్ళు, ఆయుక్తులు, యుక్తులు, సమ్మర్సినులు మన బ్రాహ్మలు. వాళ్ళు ఏం చేస్తారంటే, యథా ఏ విధంగానైతే, ఏన ప్రకారేణ ఏ ప్రకారంగా, తత్ర అంటే ఆ కర్మ లేదా ఆ ఆచారం, వృత్తి. వాటిలో వర్తేరన్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారో చూసుకో. ఎందుకు అంటే వాళ్ళు ఊరికనే చెప్తారు. వాళ్ళు ఒకటి చెప్తారు గాని ఒకటి చేస్తారు. వేరేది ఇంకేదో చేసుకుంటారంటే, ఇంక వాడు అదృష్టార్థి గాదు. వాడిష్టం. ఇంక మనం చేసేదేం లేదు. అటువంటి వాడి దగ్గరికెళ్ళొద్దింక అనవసరం. మనవాడు, మన బ్రాహ్మడు అంటే బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు, ఇవన్నీ లక్షణాలతో ఉన్నవాడు, వాడు మనకి సలహా చెప్పడమే కాదు వాడు మళ్ళీ ఆ వృత్తిలో, ఆ కర్మలో వాడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. వాణ్ణి చూసి త్వమపి నువ్వు కూడా అదే విధంగా వర్తేధాహ ప్రవర్తించవలసి ఉన్నది. అట్లా నేర్చుకో, చేసుకో అని చెప్తూ ఉన్నది మనకు మన వేదము. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ కర్మలు, ఆచారాలు. పనులెట్లా చేయాలి, ఆచారాలు ఎట్లా పాటించాలని వచ్చిన సందేహాల గురించి
మనం తెలుసుకుంటూ వచ్చాము. ఒక్కొక్కసారి మనుషులతో ఎట్లా వ్యవహరించాలని కూడా మనకి అనుమానాలు, సందేహాలు కలుగుతాయి. ధర్మ సందేహాలు కలుగుతాయి. అథా అభ్యాఖ్యాతేషు అభ్యాఖ్యాతులు అంటే అభ్యుక్తాః దోషేణ సందిహ్యమానేన సంయోజితాః. అంటే ఎవరైనా నిందల పాలై ఉన్నారనుకోండి. ఎవరిపైనైనా నిందారోపణలున్నాయనుకోండి. వాళ్ళు మంచి వాళ్ళు కారు అని అనుకుంటూ ఉన్నారనుకోండి. అటువంటి వాళ్ళ విషయంలో ఏం చెయ్యాలి మరి అని అనుమానాలొస్తాయి. ఈ ధర్మ సందేహము మనకి చాలా సార్లు వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో జీవితంలో. అటువంటప్పుడు ఏం చెయ్యాలి అని మనకు ఎప్పుడైతే సందేహం కలుగుతుందో కేనచిత్ ఎవరో ఒకళ్ళు ఉంటారట్లా మనకి. వాళ్ళ గురించి మనకి వాళ్ళ ఆచారం, వ్యవహారాలు, వాళ్ళ నడవడి, వాళ్ళ ప్రవృత్తి వాటి గురించి అనుమానం కలిగినప్పుడు ఏం చెయ్యాలి అంటే తేషు చ వాళ్ళ విషయంలో కూడా ఇంతే. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు పలాని వాడి గురించి అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు విచారించి, ఆ విషయం గురించి తెలుసుకొని ఉన్నవాళ్ళై ఇంకెవరో చెప్తే వీళ్ళు మనకు చెప్పడం గాదు. వాళ్ళు తెలుసుకొని వాళ్ళ సొంతంగా తెలిసి ఉన్నవాళ్ళు అడిగితే మర్యాదగా జవాబు చెప్పేవాళ్ళు. అయితే వాళ్ళు గూడా అదృష్టాన్ని కోరుతారు. వాళ్ళు గూడా నాకేం లాభం అని చూడరు. దృష్టం చూడరు వాళ్ళు. అటువంటి వాళ్ళైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఇటువంటి వాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు అని తెలుసుకొని నువ్వు గూడా అట్లా చేయవలసి ఉంటుంది. యథోక్తం సర్వం ఉపనయేత్. ఇంతకుముందు ఎట్లా చెప్పారో వాటన్నిటిని అట్లానే పాటించాలి. ఏ తత్ర ఇత్యాది. ఇంకా ఈ విషయంలో ఒక మనిషి గురించి వాడి ప్రవర్తన గురించి మనకి సందేహం కలిగినప్పుడు ఎట్లా వాడితో వ్యవహరించాలి అనే అనుమానం వస్తే, అది గూడా మళ్ళీ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగితే, వాళ్ళు చెప్తే విని మనం అట్లా ఆచరిస్తూ వెళ్ళాలి అని చెప్తూ ఉన్నారు. ఇటువంటి వాటి కోసం మళ్ళీ మనకి స్మృతులు కూడా చెప్తూ వస్తాయి. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసేవాడున్నాడు, లేతే అధార్మికంగా ప్రవర్తించేవాడున్నాడని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి, అటువంటి వాళ్ళకి మంచినీళ్ళు కూడా మనము దానం చేయడానికి వీల్లేదు. వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళ జోలికి మనం వెళ్ళగూడదు. ఎందుకు అంటే అటువంటి వాళ్ళ దగ్గర ఉన్నామంటే కలులతోటి, వాళ్ళతోటి మనం గూడా జారిపోతాము. కాబట్టి అవకాశం ఉన్నంత వాళ్ళకి దూరంగానే ఉండాలి. అని ఇవన్నీ మళ్ళీ మనకు మనుస్మృతిలో కూడా అక్కడక్కడ వస్తూ ఉంటే మనం చూసుకుంటూనే వస్తూ ఉంటాము. ఇదే విషయం మనకు ఇదిగో ఇట్లాంటి వాళ్ళ ధర్మం ఎప్పుడు మనకు కలుగుతుంది? ఎప్పుడు మన ధర్మం నశించిపోతుంది? ఎందుకు మనము ఎటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలని ఏవేవి చెప్తూ ఉన్నారో, అటువంటి వాళ్ళతో మనము దూరంగా ఉండాలి. ఎవరితో కూడి ఉండాలని చెప్తున్నారో, ఇప్పుడు మళ్ళీ బహుశః వచ్చే వారం ఇంకా కొన్ని చెప్తాను. 4 అధ్యాయంలో ముగిస్తూ ఉన్న సమయంలో, మూడో అధ్యాయంలో గూడా చెప్పారు. చాలా చోట్ల చెప్పారు. దానాలు, ప్రతిగ్రహాల గురించి చెప్తూ, ఎవరైతే బకవ్రతికులుంటారో, అంటే ఏమి అని చెప్పి, లుబ్ధులుంటారో, ధర్మము ఆభాసమాత్రంగా ఉంటుందో, డంబాలతో ఉంటారో, ఏవో హింసలతో ఉంటారో, వాళ్ళందరూ బైడాల వ్రతికులు, బకవ్రతాచారులు, అధోదృష్టి ఉన్నవాళ్ళు, నీచమైన ఆలోచనలు, నీచమైన చూపున్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళతో నువ్వు దూరంగా ఉండు. వాళ్ళతో కూడి ఉండకు అని చాలా చెప్తూ వస్తుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళతో కూడి ఉన్నావంటే, ఏదో ఒక రాతి పడవ పైన ఎక్కి నువ్వు సముద్రం దాటుదామంటే ఎట్లా మునిగిపోతావో అట్లా అయిపోతావు. వాళ్ళకి దూరంగా ఉండు అని ఇక్కడంతా చెప్తూ వస్తారు. ఇంతకు ముందు అధ్యాయాల్లో చెప్పినప్పుడు చూసుకున్నాము. మళ్ళీ ఇక్కడెక్కడో చెప్తారు. ఉత్తమాన్ ఉత్తమాన్ ఏవా ఉత్తమమైన వాళ్ళతోటే, మంచి వాళ్ళతోటే నువ్వు ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉండాలి. హీనాన్ నీచమైన మనస్థితులు, నీచమైన కర్మలు, ఆలోచనలు, మాటలు ఉన్న వాళ్ళని వర్జేయను వదిలిపెడుతూ ఉండాలి. లేకపోతే నువ్వేమైపోతావో, నువ్వు బాగుండాలనుకుంటే ఎప్పుడైనా సరే ఉత్తములతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాలి. అధములతో ఉండరాదు. త్యజేత్ వదిలిపెట్టాలి. అసలు క్రూరులు అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు నువ్వు కూడి ఉండకు, దూరంగా ఉండు అని ఇదే విషయం మన తైత్తిరీయోపనిషత్తు ఏం చెప్తున్నదో ఇక్కడ 4 మంత్రంలో ఎవరెవరైతే నిందనీయమైన
మనుషులున్నారో వాళ్ళతో నువ్వు ఇదే విధంగా తెలుసుకో నువ్వు. వెంటనే నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించుకో. ఎందుకైనా మంచిదని నీకు అనుమానాలుంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి విచారించి, వాడు అట్లా ప్రవర్తిస్తున్నాడండి, వాడు ఈ మాట అన్నాడు, ఈ విధంగా చేశాడు, నాకు అనుమానం అనిపిస్తుంది, మీరేమనుకుంటారు? అని తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగి, ఆ విషయం విచారించుకుని, ఆ విధంగా ప్రవర్తించవలసి ఉంటుందని ఇక్కడ మనకు మంత్రం ఏం చెప్తున్నదో, దాన్ని మన స్మృతి కూడా అట్లానే చెప్తుంది. ఇదే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనకు చాలా ఎగ్జాంపుల్స్ మన పురాణాల నిండా ఉంటాయి. దుర్మార్గులతో కూడి ఉండరాదు అని మనకి స్పెసిఫిక్‌గా ఒక ఎగ్జాంపుల్ మన మనుస్మృతి సొంత బంధువులైనా సరే, మన వాళ్ళు దుర్మార్గులైతే వాళ్ళతో కూడి ఉండరాదు అని ఏదో రెండో అధ్యాయంలోనో, మూడో అధ్యాయంలోనో ఉంటుంది. అది గూడా మనం చాలా దూరం చెప్పుకుంటొచ్చాము. దానికి ఎగ్జాంపుల్‌గా మన పురాణంలో విదురుడున్నాడు పాపము. ఆయన బాగుపడదామని ఆలోచిస్తున్నాడు. బ్రహ్మ మార్గంలో ఉన్నాడు. ఆయన బంధువులు క్రూరులు, దుర్మార్గులు, దుర్బుద్ధి కలిగిన వాళ్ళు, నీచులు. ఏం చేశాడు? వెళ్ళిపోయాడు వదిలిపెట్టి. దూరంగా ఉండు అని మనకి ఎట్లా చెప్తున్నదో మన శృతి, దాన్ని బట్టి స్మృతి, దాన్ని బట్టి పురాణం గూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉంటుంది ఇట్లా. ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్కువగా తెలియని, ప్రచారంలో లేని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. కానీ ఆ విధంగా తెలుసుకుని చెయ్యాలి. మనుషులతో ప్రవర్తించేటప్పుడు గూడా. సొంత భర్త అయినా సరే, భార్య అయినా, అమ్మయినా, నాన్నయినా, కూతురు, కొడుకు, అక్క, తమ్ముడు ఎవరు వాళ్ళు వీళ్ళు అని కాదు. వాళ్ళు ఒకవేళ నిందనీయమైన కర్మలతో, మాటలతో ఉన్నారు అంటే, ఆలోచనలతో ఉన్నారు అంటే ఏమి చెయ్యాలి అని ఆలోచించుకుని, ఒకవేళ ధర్మ సందేహం కలిగితే ఈ విధంగా ఇన్ని లక్షణాలున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ విషయాన్ని చర్చించి వాళ్ళని సలహా అడిగి దానికి అనుగుణంగా నీ బాగు కోసము నువ్వు, నీ బాగు అంటే నువ్వు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు చెడిపోకుండా ఏ విధంగా ఆచరించాలో, ఆ విధంగా ధర్మంగా నువ్వు ఆచరిస్తూ రావాలి అని మనకు ఆ మంత్రము, దాని భాష్యము. ఇంకొక మంత్రము ఉన్నదిప్పుడు. ఇంక కొంచెం మిగిలిందిక్కడ. ఏషః ఆదేశః అని దాని గురించి చూద్దాము. ఏషః ఆదేశః ఇది నీ విధి అని చెప్తున్నది. మనకు ఈ మంత్రం ఏం చెప్తున్నది? ఇది నీకు ఆదేశము. ఈ విధంగా ఆదేశమయింది నీకు. ఈ విధంగా ఇది నీకు చెప్పబడింది. నువ్వు దాన్ని అట్లా చెయ్యి. విధి నీకిది. ఏషః ఉపదేశః అన్నారు. ఆదేశం అంటేనే ఉపదేశం గదా! ఆదేశము, ఉపదేశము, సందేశము అన్నీ దాదాపుగా అదే అర్థంతో ఉంటాయి. ఆదేశం అంటే నీకిది ఆదేశం అంటే ఆజ్ఞ. ఉపదేశము అంటే ప్రవచనం అనుకోండి. ఇక్కడ ఆదేశం అంటే విధి, నీ డ్యూటీ అని చెప్పారు. ఉపదేశము అన్నప్పుడు దానికేం అర్థం జూసుకోవాలి అని శంకరుల వారేం చెప్పారంటే, పుత్రాదిభ్యః పిత్రాదీనామపి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు మంచి, చెడు చెప్తారు గదా! అవన్నీ ఉపదేశాలు. వాళ్ళ సొంత పిల్లలకు తల్లిదండ్రులు చెప్పడం, అమ్మమ్మలు, తాతగారులు చెప్పడం, లేదా శిష్యులకు గురువులు చెప్పడం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పడం, వయసులో అనే కాదు జ్ఞానపరంగానైనా సరే, అనుభవపరంగానైనా సరే, ఆ విధంగా జ్ఞానపరంగా, అనుభవపరంగా, వయోపరంగా వృద్ధులైన వాళ్ళు పెద్దలు, జ్ఞానంలో, అనుభవంలో, వయసులో చిన్నలకు చెప్పే విషయాలు ఉపదేశాలు. ఇది నీకు ఉపదేశము అని చెప్తున్నది మనకు ఈ మంత్రము. ఏషా వేదోపనిషత్ అని కూడా అన్నది. వేద రహస్యము, వేదార్థము అని అర్థము. వేదంలో చెప్పబడ్డ అర్థమంతా ఇదే వేద సారము. ఏ విధంగా నువ్వు ప్రవర్తించవలసి ఉంటుంది అని చెప్తూ వస్తూ ఉంటుంది. ఏతత్యేవ అనుశాసనం ఈశ్వరవచనం భగవంతుడి శాసనం కూడా ఇదే. భగవంతుడు మనకు చేసే అనుశాసనం అంటే ఆయన మనకు నేర్పించే విషయము. వేదం చెప్పే విషయము. మనకు పెద్దలు ఉపదేశించే విషయము. మన విధి. అన్నీ ఇవే. ఇవన్నీ కలిసి రావాలి. భగవంతుడు ఏది చెప్పాడో, ఏది అనుశాసించాడో దాన్నే వేదం చెప్తుంది. వేదం ఏం చెప్పిందో దాన్నే పెద్దలు, ఆచార్యులు, గురువులు చెప్తారు. తల్లిదండ్రులందరూ. దాన్ని మన మనసు గూడా ఇది నాకు ఆదేశము అనుకొని పాటిస్తుంది. ఈ 4 కూడి రావాలి. ఎప్పుడైనా సరే ఈ విధంగా ఆదేశవాక్యస్య విధేః ఉక్తత్వాత్ ఆదేశాన్ని విధి అని చెప్పారు కాబట్టి అనుశాసనం అంటే ఈశ్వరుడి వాక్ అని మనం తీసుకుందాము. కాక సర్వేషాం వా ప్రమాణభూతానాం అనుశాసనం ఏతత్
ఈ అన్నిటికీ ప్రమాణము. ఇవన్నీ ప్రమాణపూర్వకంగా చెప్పబడ్డ విషయాలు. అందుకనే అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఆదేశం, ఉపదేశం, వేదోపనిషదం, అనుశాసనం అన్నీ ఒకటే అర్థంతో ఉంటాయి. కొంత కొంత తేడాలతో ఉన్నట్టుగా ఉంటాయి గానీ, అవన్నీ ప్రామాణికంగా మన బాగు కోసము చెప్తూ ఉన్న విషయాలు. యస్మాదేవం ఏది ఇట్లా ఉన్నది గాబట్టి తస్మాత్ అందుకని ఏవం యథోక్తం ఈ విధంగా చెప్పబడ్డ విధంగా సర్వం మొత్తం ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా ఉపాసితవ్యం ఇది నీ కర్తవ్యం. భగవంతుడు చెప్పింది, వేదము మనకు ఇచ్చింది, పెద్దలు ఆచరించి మనకు ఉపదేశించింది, మన మనసు అంగీకరించింది. ఇక్కడ మనం ఇంతవరకు చదువుకున్నది మనము ఉపాసించవలసిన విషయము. అంటే మనం చేయవలసిన కర్తవ్యము. ఏవం పూజ్య ఏతత్ ఉపాస్యం. ఇదే ఉపాస్యము. ఇక్కడ ఉపాసితవ్యం అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉపాస్యం అని ఎందుకన్నారు అంటే, ఉపాస్యం ఏవచ్చ ఏతత్ నా అనుపాస్యమితి ఆదరార్థం పునర్వచనం. ఉపాసితవ్యం అంటే ఇది నువ్వు ఉపాసించవలసి ఉన్నది అని అర్థం. ఉపాస్యం అంటే అదిగో నువ్వు తప్పకుండా చేయవలసి ఉన్నది. నువ్వు చేయవలసింది అది. నువ్వు చేయాల్సిన పని నీకు కర్తవ్యం ఉన్నది. ఇదిగో ఇది చేయవలసిన పని. ఇది నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. అని ఒకే విషయము 2 వైపుల నుంచి చెప్తూ ఉన్నది. అందుకని ఇది ఉపాస్యం ఏవా ఇది చెయ్యవలసిందే. నా అనుపాస్యం వదిలిపెట్టడానికి వీల్లేదు అని చెప్పడం కోసమే ఇది ఉపాసితవ్యం, ఇది ఉపాస్యం అని మళ్ళీ మళ్ళీ పునః పునః చెప్తూ ఉన్నది. ఇందులో ఏది నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు. అన్నీ చేయవలసే ఉంది అని చెప్తూ ఉన్నది. ఈ విధంగా ముఖ్యంగా ప్రతిదీ ముఖ్యమే ఏది కాదు, ప్రతిదీ ముఖ్యమే. కానీ శిష్యుడిగా నీకు ఈ అనుశాసనం చేయబడ్డది. దీన్ని ఈ 4 మంత్రాల్లో చెప్పిన దాన్ని ప్రతిదీ వేదాన్ని చదువుకోవడం దగ్గర నుంచి, గురువుగారి దగ్గర శాసనం, అనుశాసనం పొందడం దగ్గర నుంచి, సత్యం, ధర్మం మొదలైనవి తెలుసుకుని ఆచార్యుల దగ్గర నేర్చుకుని ఆచరించడం దగ్గర నుంచి, స్వాధ్యాయము, ప్రవచనం దగ్గర నుంచి ఏది ఒక్కటి కూడా ఆపడానికి వీల్లేదు. ప్రతిదీ నీ కర్తవ్యం. ఈ విధంగా అది ఉపాస్యం. నువ్వు ఉపాసించవలసి ఉన్నది అని చెప్పింది మనకు మన వేదము. ఇంకా మనకొస్తాయి. చాలా అనుమానాలొస్తాయి. 1, 2 కాదు. అత్ర ఏతత్ చింత్యతే విద్యాకర్మణోః వివేకార్థం. ఇంకా ఇక్కడ విద్య అంటే జ్ఞానము, కర్మ. కర్మ, జ్ఞానం ఈ రెండింటి గురించి చాలా క్వెషన్స్ ఒస్తాయి. దాన్ని వివేకము అంటే వేరు చేసి విచారించి చూసుకోవడం గురించి ఆ అర్థము, ఆ ప్రయోజనం కోసం ఇంకిక్కడి నుంచి చాలా భాష్యం ఉన్నది మనకు. మన పూర్వపక్షులు ప్రశ్నించినట్టుగా, మన సిద్ధాంతి జవాబు చెప్పినట్టుగా, మనలో కలిగే ఎన్నో ప్రశ్నలకి జవాబులను ఆలోచిస్తూ ఉంటారు. జ్ఞాననిష్ట, కర్మనిష్ట అని మనకు భగవద్గీతలో ఏమేమి మాట్లాడుతూ వస్తారో, భగవంతుడు ఏమి ఉపదేశం చేశారో వాటన్నిటిని పెట్టుకుని మళ్ళీ మనము ఇదే జ్ఞాననిష్ట, కర్మనిష్ట గురించి మన బ్రహ్మసూత్రాల్లో ఏ విధంగా విచారణ చేసుకుంటూ వస్తున్నామో అట్లానే మళ్ళీ ఇక్కడ జ్ఞాననిష్ట, కర్మనిష్ట, విద్యా కర్మణోహో వాటి గురించిన వివేకము ఆ 2 వేరు చేసి చూసుకుని అర్థం చేసుకోవడం కోసమే మళ్ళీ ఈ భాష్యమంతా ఉన్నది. ఇంతకీ క్వెషన్స్ ఏమి అని స్థూలంగా ముందు చూద్దాం పైన. కిం కర్మభ్యః ఏవ కేవలేభ్యః పరం శ్రేయః ఉత విద్యా సంవ్యపేక్షేభ్యః ఆహో విద్యా కర్మభ్యాం సంహతాభ్యాం విద్యాయాః వా కర్మాపేక్షాయాః ఉత కేవలాయాః ఏవ విద్యాయాః ఇతి అని 5 క్వెషన్స్. 5 క్వెషన్స్ ఉన్నాయి మనకు. వీటి గురించి చూద్దాం. కిం కర్మభ్యః ఏవ కేవలేభ్యః పరం శ్రేయః. కేవలము కర్మలు చేస్తూ ఉన్నంత మాత్రాన మనకు పరమ శ్రేయస్సు అంటే మోక్షం కలుగుతుందా? జ్ఞానంతో సంబంధం లేకుండా కర్మలు చేస్తానండి నేను, చాలా శ్రద్ధగా చేస్తాను. నేను కర్మలు మాత్రం చేస్తే, చాలా శ్రద్ధగా చేస్తే నాకు మోక్షం వస్తుందా? అని ఒక క్వెషన్. ఇది చాలా మందికొస్తుంది ఈ క్వెషన్.
జ్ఞానంతో సంబంధం లేకుండా కేవలం కర్మలు చేయడం వల్ల నాకు మోక్షం వస్తుందా? తర్వాత నెక్స్ట్ క్వెషన్. ఉత లేకపోతే విద్యా సంవ్యపేక్షేభ్యః అంటే నువ్వు ఈ కర్మలైతే ముందు చెయ్యి. దీనివల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. దానితో నీకు మోక్షం వస్తుంది అని ఏంటో గూడా చెప్తారు గదా! అట్లా జ్ఞానం కలిగేందుకు ఆస్కారం ఉన్న కర్మలు చేస్తే దానివల్ల మోక్షం వస్తుందా? కర్మలు చేస్తూ చేస్తూ వెళ్ళాననుకోండి, నాకు జ్ఞానం కలిగిందనుకోండి, దాంతో మోక్షం వస్తుందా? మూడో క్వెషన్. ఆహోస్విత్ లేకపోతే విద్యా కర్మభ్యాం సంహతాభ్యాం నేను జ్ఞానము, కర్మ కలిపి చేస్తానండి. నేను కర్మలు చేస్తూ జ్ఞానంతో చేస్తాను. జ్ఞానము, కర్మ కలిపి చేస్తాను. ఆ రకంగా కర్మ, జ్ఞానాలు కలిపి చేయడం వల్ల మోక్షం వస్తుందా? 4 విద్యాయాః వా కర్మాపేక్షాయాః లేదా జ్ఞానం పైన ఫోకస్ చేస్తాను. అందుకోసం కర్మలు చేయవలసొస్తుంది. ఆ విధంగా చేస్తే నాకు మోక్షం వస్తుందా? ఐదో క్వెషన్. ఉత లేకపోతే కేవలాయాః ఏవ విద్యాయాః ఇతి ఊరికనే జ్ఞానం వల్ల మోక్షం వస్తుందా? అది. ఊరికనే కర్మలు చేస్తే మోక్షం వస్తుందా? ఊరికనే జ్ఞానం ఉంటే దాని మాత్రానికే కేవలంగా జ్ఞానం వస్తుందా? అయితే జ్ఞానం మీద ఫోకస్ చేస్తాను. అందుకోసం కర్మలు అవసరమైతే చేస్తాను. దానివల్ల మోక్షం వస్తుందా? లేదా కర్మల మీద ఫోకస్ చేస్తాను. దానివల్ల జ్ఞానం వస్తే రావచ్చు. దానివల్ల మోక్షం వస్తుందా? లేదా జ్ఞానము, కర్మ కలిసి ఉన్నవేమైనా ఉంటే అటువంటివి చేస్తే నాకేమైనా మోక్షం వస్తుందా? అని మనకిప్పుడు 5 క్వెషన్స్ ఉన్నాయి. వీటి గురించి మళ్ళీ ఇంకా తిరిగేసి మరలేసి లోతుగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మళ్ళీ ఇదే క్వెషన్ అడుగుదాము. దానికి మన సిద్ధాంతి ఏ విధంగా దేనివల్ల మనకు మోక్షం కలుగుతుంది అని చెప్తారు. వింటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.